అందుకనే ఇవాళ అన్ని వర్గాల ప్రజలు తెలంగాణ రాష్ట్రంలో 8 సంవత్సరాల కేసీఆర్ గారి పాలనలో అన్ని వర్గాల ప్రజలు కూడా విసిగి వేసారిపోయిండ్రు. వీళ్ళు మన కోసం లేరు, వాళ్ళ కోసమే ఉన్నాడు, వాళ్ళ కుటుంబాల కోసం ఉన్నది అర్థమైపోయింది. కాబట్టి ఎన్ని జిమ్మిక్కులు చేసినా, ఎన్ని రకాల బెదిరింపులకు పాల్పడ్డా, హుజురాబాద్లో ఎట్లయితే ఇవాళ ఇక్కడ ఉండేటువంటి మంత్రి మా దగ్గరికి వచ్చి ఎన్ని మోసం మాటలు చెప్పిండో, ఎన్ని రకాల చెరబట్టిండో, డబ్బులకు ఎరవేసి కొనే ప్రయత్నం చేసిండో, ఆత్మగౌరవాన్ని ధర్మాన్ని ఓడగొట్టే ప్రయత్నం చేస్తుండో, నాలాంటి ఉద్యమ బిడ్డని గొంతు నొక్కే ప్రయత్నం చేస్తుండో, అక్కడ ఇవాళ హరీష్ రావు చెంపచెల్లి మనిపించిండ్రు. కేసీఆర్ డబ్బు సంచులకు, కేసీఆర్ మద్యం సీసాలకు పాతరేసి వాళ్ళ ముఖం మీద గుర్తింత పనిచేశారు. కాబట్టి రాబోయే కాలంలో తెలంగాణ రాష్ట్రంలో కూడా హుజురాబాద్ ప్రజలు ఏ తీర్పిచ్చిందో రేపు సిద్దిపేటలో కూడా అదే తీర్పిస్తారు, గజ్వేల్లో కూడా అదే తీర్పిస్తారు, తెలంగాణ వ్యాప్తంగా అదే తీర్పిస్తారు. తప్ప వీళ్ళని ఉపేక్షించే ప్రసక్తి లేదు, వీళ్ళని వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పి మనం చేస్తాను. తప్పకుండా నేను ఈ ప్రాంతంలో తప్పకుండా వస్తానే. ప్రజాస్వామ్యం ఇది. తప్పకుండా ప్రజాస్వామ్యంలో నేను కూడా ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఎట్లయితే ఊరు తిరిగినామో, మండలాలు తిరిగినామో, పట్టణాలకు వచ్చినామో అదే పద్ధతిలో మేము వస్తామని చెప్పి హామీ ఇస్తాను. నాకు తెలుసు ఇలా మీరు పిలిపించింది నన్ను, ఇలా సంఘ నాయకులు పోవద్దు, ఎవరు పోవద్దు అని చెప్పి చేస్తూ ఉంటాం. అంటే అందుతే జుట్టు లేకపోతే కాళ్ళు పట్టుకునే ప్రయత్నం చేస్తారు. నేను మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, వాళ్ళు భయపెట్టించలేరు, వాళ్ళు బెదిరించలేరు. ఇలా మనం భయపడే జాతి కాదు. కాబట్టి తప్పకుండా అందరం ఐక్యతతో కలిసికట్టుగా ముందుకు పోదాం, మీకు అండగా నేను ఉంటా అని చెప్పి మాట ఇస్తూ. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.